సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో ఎమ్మెల్యే విజయశ్రీ పర్యటించారు. మండలంలోని తాళవాయిపాడు, పెన్నేపల్లి, కానూరు, సెరసంబేడు గ్రామాలలో గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమాన్ని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ఎన్నికలలో సూపర్ 6ను లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుందని, అదే విధంగా సీఎం సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ వివరించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామానికి తాను వస్తున్నాను అని ఎమ్మెల్యే తెలిపారు. ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారం చేస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతానని ఎమ్మెల్యే తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెళ్లకూరు మండలం అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ మండల అధ్యక్షులు సంచి కిష్టయ్య, రమేష్ నాయుడు, వేలూరు మురళిరెడ్డి, వేలూరు కళ్యాణ్ రెడ్డి, చైతన్య, కృష్ణారెడ్డి, మల్లు ప్రసాద్, ఏలూరు రమేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి, గోపి, లోకేష్ నాయుడు, ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, రాజు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రసాద్ నేను పెడతానే ఉంటాయి. ప్రసాద్ మేరకు సంవత్సరం రోజులు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అయినందున మనము సూపర్ 6లో ప్రచారం అప్పుడు సూపర్ 6 పథకాలని 6 పథకాలని మనము ముందుకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మీ అందరికీ కూడా మేమందరం కూడా చెప్పాము. గత ప్రభుత్వంలో 2000 నుంచి 3000 చేయడానికి 4 సంవత్సరాలు పడితే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే ఎప్పుడైతే ఏప్రిల్లో మనం ప్రచారం మొదలుపెట్టామో ఆ ప్రచారం అప్పటి నుంచి కూడా 1000 రూపాయలు పెంచి అవ్వాతాతలందరికీ కూడా నేను పెద్ద కొడుకులా ఉండి అందరికీ అండగా ఉంటానని ఆ రోజు ప్రచారంలో మీటింగ్స్లో అంతా మన బాబు గారు చెప్పడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఏప్రిల్ నుంచి కూడా మనకు పెన్షన్ని అవ్వాతాతలందరికీ, అలాగే వితంతువులకి, ఒంటరి మహిళలకి అందరికీ కూడా ఆయన పెద్ద కొడుకై అండగా నిలబడి ఈరోజు 4000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా అలాగే గత ప్రభుత్వంలో వికలాంగులకి 3000 పెన్షన్ ఇస్తే దాన్ని రెట్టింపు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి 6000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లన్నీ కూడా మనం ఖచ్చితంగా 1వ తారీఖునే పెన్షన్లు అందరికీ కూడా అందజేస్తున్నాం. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారమే మనం పెన్షన్లు కూడా అందజేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు కూడా మా అందరికీ ఇవ్వడం జరిగింది. మీ అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు వాలంటీర్స్తో మీకు పెన్షన్లు పంచేవాళ్ళు. ఈరోజు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీకు పెన్షన్లు అందుతున్నాయా లేదా అని అందరు కూడా వచ్చి ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ప్రతి నెల మీకు నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. అలాగే సూపర్ 6లో భాగంగా మనకు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 ఇస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో మనకు ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానని మాటలు చెప్పి ఒక్క బిడ్డకే ఇచ్చి చెప్పారు. ఆమె చాలా కష్టపడతా ఉన్నారు. మనందరం కూడా ఆమెకు సహకరించాలి. ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మన పార్టీ ప్రతిష్టకు, మన పార్టీ గట్టిగా ఉండడానికి మన పెన్షన్
ఇంకా పోవాలి, వెనక్కి పోవాలి మీరు. ఇంకా వెళ్ళాలా? బ్యాక్ స్టెప్ బాగా తీసుకోవాలి, లాంగ్ స్టెప్ తీసుకోవాలి. లాంగ్ స్టెప్ తీసుకోవాలా? అబ్బాయి చేతులు పెడతాను. లోకేష్ అన్నా